హైవర్స్ నేను గ్రామీణ దేవతలను కానీ కుల దేవతలను కానీ నేను ఎవరైనా తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు. అయితే ముస్లింల విషయంలో జిహాదీలని, అలాగే క్రైస్తవుల విషయంలో కొబ్బరిని కానీ రోగాలు తగ్గుతానే వాళ్ళని ఎలాగైతే నేను అంటాను తప్పు చేస్తున్నారని, మత పిచ్చులు పడి ఆ రకం తయారవుతున్నారని, ఈవెన్ మత మార్పిడి అసలు ఏ రోజు కూడా అసలు ఒప్పుకున్నది లేదు. అలా హిందువుల విషయంలో అసలు పూజల పేరుతో అసలు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరు అటు చేయరు. పూజలతో చెయ్యి, నువ్వు పూజలే చెయ్యి, అభిషేకాలు చేయి, ఇంక రిమైనింగ్ ఏదైనా చేయి. గుడిలో గర్భగుడిలో అమ్మవారికి విగ్రహాలకి చేసేదానికి బయట మనుషులు చేసి చాలా తేడా ఉంది. వెనకాల అటాచ్ చేశాను కదా, వింటూ ఉండి నాకు తమిళం అన్నట్టుగా అనిపిస్తోంది. తమిళంలో లాంగ్ బ్యాక్ ఇటువంటిది ఏదో ఒక వీడియో చేశాడు 2021 కానీ 22లో కానీ. అప్పుడు కూడా ఎవరో ఒకడు ఇట్లాగే, అప్పుడు మగోడు ఇప్పుడు ఆడామె. ఏంద్రంటే గుడిలో గర్భగుడిలో ఆ గర్భగుడిలో ఉన్నటువంటి మూల విరాట్కి చేసే అభిషేకాలు ఏవైతే అవి మీకు చేయిస్తున్నారు. పెరుగేంటి, పాలేంటి, నెయ్యేంటి, నూనె కాదు తేనేంటి, మళ్ళీ నాకుతుంది, తింటుంది, ఏదేదో హావభావాలు. ఏమంటారు అసలు దీన్ని? ఆమెకు పిచ్చా, చేసే వాళ్ళకి పిచ్చా? బట్ అక్కడైతే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న జనాన్ని పిచ్చలు చేసి పడేస్తున్నారు. ఇప్పటికీ భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి పేదలు ఎవరు అన్నప్పుడు, మతాల పరంగా తీస్తే పర్సంటేజ్ అన్నప్పుడు ఈ హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఒకలాగే ఉంటూ ఉంటారు. ఎవర్రా వీళ్ళంతా అన్నప్పుడు, ఏ మతంలో అయినా సరే పేదవాళ్ళు అన్నప్పుడు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి, నేను నా మాట కట్టుబడి ఉంటా. ఏ మతంలో అయినా పేదవాళ్ళగా ఉన్న వాళ్ళు ఎవర్రా అంటే వాళ్ళు అతిగా లేనిపోనివన్నీ నమ్ముతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని కూడా దేవతలు అని చెప్పేసి, దేవుళ్ళు అని చెప్పేసి వాళ్ళకి పూజలు ఇవి చేసి దండాలు పెడతా ఉంటారు. ఏం చేయాలండి? ఇంకెన్నాళ్ళు ఈ మూఢనమ్మకాలు, ఇంకెన్నాళ్ళు జనాలు పిచ్చోళ్ళు చేస్తూ పోతారు. ఇటువంటి వాళ్ళ వెనక డబ్బున్నటువంటి ఒక మాఫియాగాడు ఉంటాడు, ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, లోకల్గా ఉన్నటువంటి ఒక గ్రామ పెద్ద ఎవడొకడు ఉంటాడు. వాడు చేసేటువంటి అదో పనులన్నీ. మరలా చెప్తున్నా, గుడిలో గర్భగుడిలో మీరు దేవతకు అభిషేకాలు చేయండి, నెయ్యి అభిషేకం చేయండి, తేనెతో చేయండి, పాలతో చేయండి, పెరుగుతో చేయండి. ఆ తర్వాత అమ్మవారికి రక్తమన్నం అని చెప్పేసి పెడుతూ ఉంటారు, పెట్టండి, పొంగలు పెట్టండి, నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా అందరూ పెట్టండి, నేను కాదనను. బట్ మనిషిని దేవుడు అంటూ, అమ్మవారు పూనిందంటూ ఏంటండి అసలు అవన్నీ? మూర్ఖత్వం కాదా? మూఢనమ్మకం కాదా? పిచ్చి కాదా ఇది? ఇటువంటి దయచేసి ఎంకరేజ్ చేయకండి.